ఏంటి ఏదో పార్క్ లో ఉంది? పార్క్ లో ఉంటావేంటి? పార్కే, ప్రేమ పుట్టింది పార్క్ లోనే కదా. ఇదిగో మా ప్రేమ ఎప్పుడు ఊర్లో పుట్టింది కానీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు చెప్పు. చూడండి, గవర్నమెంట్ పార్కులు కట్టేది ప్రేమికులు పారిపోయే ముందు ప్లాన్ వేసుకోవడానికి, పారిపోయి వచ్చాక ఇల్లు ఎత్తుక్కోవడానికి. మమ్మల్ని అసలు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు చెప్పవయ్యా బాబు. ఎందుకంటే చెప్తానండి. అరే బన్నీ, ఏంట్రా ఆటో జాంగిని, ఇప్పుడు మీ ఇంటి పైన రూమ్ రెంట్కి ఇచ్చారా ఏంటి? ఇవాళ అడ్వాన్స్ ఇచ్చారా? వద్దు అడ్వాన్స్ వెనక్కిచ్చే. ఎందుకంటే ఊరి నుంచి మన ఫ్రెండ్స్ వచ్చారు, అలా కావాలంట. ఏంటి అడ్వాన్సా? నేను ఇస్తాను, మీ నాన్నతో మాడతాను. 10,000 ఎవరికా? 10,000 తొక్కలేదు, 15,000 ఇస్తాను. 15,000 కూడా లేవయ్యా. 10,000 ఉంది కదా, 5,000 ఇస్తాను. రే 10,000 ఆయన ఇస్తాడు, 5,000 నేను ఇస్తాను, నువ్వు తీసేసుకో. ఏంటి ఇవాళ కావాలా? రేపు ఇవ్వకూడదా? అంతేనా మీరు మామూలు మనుషులు కాదు, మనీ మనుషులు వీళ్ళు. ఓకే నేను ఇచ్చేస్తానులే, మీ నాన్నతో మాట్లాడు. ఆ రూమ్ అంతా క్లీన్ చేసి పెట్టు, నేను ఎప్పుడు వచ్చేస్తాను. ఓకేనా? ఎదరు ఇప్పుడు మీ దగ్గర డబ్బులు నాకు ఇచ్చేస్తే నేను అడిగి ఇచ్చేసి రూమ్ అంతా క్లీన్ చేసేసి తాళం వేసి తీసుకొచ్చాను. మీరు నిజంగా వస్తారు కదండి? వద్దండి, మీరు ఉంచుకోండి. మీరు ఆడుతూ నేను నమ్ముతున్నాను బాబు, మిమ్మల్ని నమ్ముతున్నాను. తీసుకెళ్ళండి. మనిషి మీద నమ్మకం ఉండాలి మరి. వెళ్తా. ఆ ఆటో జానిగాడు వస్తాడనే నమ్మకం నాకు లేదే. మన 10,000 తీసుకున్నాడు, చెక్కేశాడు, మన ఇద్దరిని ఇలా ముంచేశాడు. నేను ముందే చెప్పాను కదా ఇవ్వద్దని, చెప్పిన నా మాట వినకుండా ఇచ్చేసాను. అమ్మ తల్లి, నీకు దండం. నీ క్లాస్ లాపుతావా? వెళ్తా. చాలా ఆకలేస్తుంది, కడుపు మాడిపోతుంది. లే, ఎక్కడికి? ఇప్పుడే వస్తాను. వెళ్తా. ఎక్కడికే? ఇప్పుడే వస్తాను రా. అది కాదు వెళ్తా, నేను చెప్పేది నేను వస్తాను. నువ్వు అక్కడే ఉండు, అక్కడి నుంచి కదిలే ఉంటే నా మీద ఒట్టే. అమ్మగారు, పొద్దున్నుంచి మీరు ఏమీ తినలేదు, కొంచెం అన్నం తినండి అమ్మా. ఏ రోజు వాడికి పెట్టకుండా నేను తినలేదు. ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏంటో. సీన్ బాబుకి ఏంటమ్మా, లలితం ఉంది కదా. దానికి మాత్రమేం తెలుసురా, అది చిన్నపిల్లే కదా. లలితం గురించి మీకు తెలీదా అమ్మా? సీన్ బాబు అంటే ప్రాణం. ఏంటి లలిత ఇది? ఎంత ఆకలి అంటే మాత్రం ఊరుగా నూరొచ్చి రాత్రిపూట ఒక్కదాన్ని వాళ్ళు వెళ్ళిపోతావా? ఎంత కంగారు పడ్డాను తెలుసా? అది కాదురా, నీ చిన్నప్పటి నుంచి నీ నోటి వెంట ఆకలన్న మాట వినలేదురా. అందుకే నువ్వు ఆకలంటే తట్టుకోలేకపోయాను. అవును లలిత, నీకు డబ్బులు ఎక్కడిది? అది నిజం చెప్పు లలిత. లలిత, గాజులు అమ్మేసావా? మరి డబ్బులు ఎలా వచ్చాయి? అంటే నాన్న ఇచ్చిన గాజులు తాకట్టు పెట్టావా? నాన్న ప్రేమతో ఇచ్చిన గాజులు మన ప్రేమకు ఉపయోగపడ్డే సీను. ఈ ఊళ్ళో రోడ్లు బోట్లు తప్ప ఒక్క మంచి మనిషినే కనపడ్డంటే. వద్దు లలిత, మనం ఊరు వెళ్ళిపోదాం. ఇక నా వల్ల కాదే. సీను, అది చూడు. నిన్న ఒకటి 10,000 టోపీ వేసా, రాత్రి ఒక తీసింది నాకు టోపీ. 10 + 2 12 జంప్. ఎవర్రాది? ఎవరంటే నువ్వే కదా మా దగ్గర 10,000 తీసుకున్నావు. నేనా? డబ్బులు తీవాయన ముందు. ఆటో చెప్తావంటే నువ్వు నా దగ్గర తీసుకున్న డబ్బులు ఎప్పుడు ఇచ్చా నాకు డబ్బులు?
నేను అనవసరంగా అబద్ధాలు ఆడుతూ డబ్బులు ఇస్తావా లేదా? అన్ని తీసుకున్నారా అన్ని తీసుకున్నాం. అది మొన్న ట్రైన్ లో కలిసిన వాళ్ళే కదా. చూపిస్తాను, తీసుకురావా లేదా? లలిత, నువ్వు ఆగు లలిత. రేయ్, మార్కెట్ రేట్ డబ్బులు తీసుకురావు. లలిత, ఆగమన్నానా? అయితే మన ముగ్గురం ఈ రోజు నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. అనవసరంగా మాట్లాడు, డబ్బులు ఇస్తావా లేదా? రేయ్, ఏంటి నువ్వు డబ్బులు తీసుకున్నావు? హలో, ఏంటండి గొడవ? చూడండి, నా దగ్గర 10,000 తీసుకుని ఇల్లు ఇప్పిస్తాను మోసం చేశాడు. ఈరా ఏంటి కదా? అంటే ఇటు నువ్వు సపోర్టింగ్ హీరోవా? వెళ్ళి పని చూసుకో. ఏంటి అవునండి, నిన్న వెలిగిన టోపీ వేశాను. రాత్రి ఒక్కటి నాకు టోపీ వేసి వీళ్ళ 10,000 నా 2,000 లేపుకెళ్ళిపోయింది. కావాలి చూసుకున్నాను ముందు. సర్లే, ఆ, ఇంకొకసారి ఇలాంటి పనులు చేసావా చంపేస్తా. వెళ్ళ. ఆ, ఏంటి మీరు చేసింది? మా డబ్బులు మీరు ఇస్తారా? నేనెందుకు ఇస్తాను? మరి లేకపోతే నేను వాడితో గొడవపడి డబ్బులు తీసుకున్నాను. మీరు వచ్చి మనగాళ్ళ వాడిని పంపించారు. ఇంతకీ ఏమంటావు? మిమ్మల్ని డబ్బులు ఇమ్మంటాను. రేయ్, పోలీసులు ఫోన్ చేయరా. ఏంటండి మా డబ్బులు తీసుకుని పారిపోయిన వదిలేసి మమ్మల్ని పోలీసులు పట్టిస్తానంటారు? పారిపోయి వచ్చారు కాబట్టి. మేము పారిపోయి వచ్చాం, ఎలా వచ్చాం మీకు అనవసరం. అసలు అడగడానికి మీరెవరండి? నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా? నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా? నాకు అబద్ధం అంటే చిరాకు. నిజమే చెప్పరా. రవి, వెరీ గుడ్, చాలా మంచి పని చేశారా. చెప్పండి, పెళ్లి చేసేయమంటారా? మీ ఇద్దరం పెట్టెల మీద కూర్చుంటాం. నాకేం అభ్యంతరం లేదు, నేను రెడీ. ఏంటి రెడీ? అంకుల్, ఉమ్, తనకి జాబ్ వచ్చి సెటిల్ అవ్వాలి. ఉమ్, ఆ తర్వాతే పెళ్లి. ఉమ్. అలాగే చేయండి. సీను, రేపటి నుంచి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండు. సర్లే కానీ అంకల్, మా ఇద్దరికి రూమ్ ఎక్కడిచ్చారు? అంతుందా? ఏ లేదా? రే రవి, ఏం డాడీ? వీళ్ళు ఎంత లగేజ్తో వచ్చారు? సింగిల్ బ్యాగ్ డాడీ. ఇస్తారు బయట పరేసి. వద్దు అంకల్, మీరు అలాంటి డెసిషన్లు తీసుకోకండి. మరది పిచ్చి పిచ్చి వేషాలేకే. ఉమ్. పింకీ, డాడీ? లలిత నీ రూమ్ లోకి తీసుకెళ్ళిపోమా. రండి. నేను రవి రూమ్ లో ఉంటాను అంకల్. బాగుంది, పోనీ నా రూమ్ లో అడ్జస్ట్మెంట్ చేసుకోండి బాబు. ఇది ఇంకా బాగుంది. వద్దులేండి అంకల్, రవి రూమే బెటర్. అర్థం చేసుకోరు. ఏంటండి మీరు పెళ్లి చేస్తాను పీటల మీద కూర్చుంటాను అంటారు? అది కాదు పిచ్చిమా, నేను కూడా వీళ్ళని కోపడ్డానుకో వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఏదో అగత్యం చేసుకుంటారు. పోనీ వాళ్ళ అమ్మ నాన్నలకు ఫోన్ చేసి చెప్తే? ఆ, నాకు తెలియదేమిటి, వాళ్ళంతా అసలు ఆవేశంలో ఉంటారు. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చాక జరగరాని ఏమన్నా జరిగిందనుకో మనమే వీళ్ళని విడదీసిన వాళ్ళం అవుతాం. 4 రోజులు పోతే అన్ని సర్దుకుపోతాయి. కూర్చొని పోచాయి. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే చాలా థ్రిల్లింగ్ గా ఉంది. నువ్వు చాలా లక్కీరా. నేను లక్కీ ఫెలోన్ కాబట్టి నేను ఇంట్లోంచి పారిపోగానే నువ్వు నాకు లక్కీగా దొరికావు. నా మీద నువ్వే బెటర్ రా. నీకు నా లవర్ ని ఇంట్రొడ్యూస్ చేద్దామంటే నా లవ్ ఇంకా దారిలోనే ఉంది. ఎవర్రా అమ్మాయి? ఎక్స్క్యూజ్ మీ, మీతో కొంచెం మాట్లాడాలి. ఇప్పటికీ 4th అప్లికేషనే. యా టెల్ మీ. నాకు ఏ విషయమైనా స్ట్రేట్ గా చెప్పడం అలవాటు. మీరు నాకు నచ్చారు. ఇలా ఎంతమంది అమ్మాయితో చెప్పారు? మీరు నమ్మరని నాకు తెలుసు, కానీ నా లైఫ్ లో ఫస్ట్ టైం చెప్పాలనిపించిన అమ్మాయి మీరే. నాకు మాత్రం చాలా మంది చెప్పారు. అఫ్ కోర్స్ చెప్పే ఉంటారు. కానీ ఇలా చూడగానే చెప్పింది మీరే. మీరు నన్ను ఎందుకు ఇష్టపడుతున్నారో అది నాకు అనవసరం. కానీ నేను ఇష్టపడాలంటే మీరు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదివి ఉండాలి. అది మీరైనా వేరే ఎవరైనా. దట్స్ ఆల్. మీ అందంతో పాటు మీ ఐడియాస్ కూడా నచ్చాయి. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. వీడు మాత్రం మారలేదు.